హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఇదైతే నేను సాటర్డే మార్నింగ్ వ్లాగ్ కింద తీసానండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే వీడియోలో మేము ఎక్కడికెళ్ళిపోతున్నాము, ఏం చేయబోతున్నాము అన్నీ కూడా నేను వన్ బై వన్ మీతో చెప్తాను అనమాట. అయితే నిన్న నైట్ ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత నేనైతే మార్నింగ్ టీ అయితే తాగుతా అండి. టీ పెట్టేసుకున్నాను. టీలోకి బెల్లం పౌడర్ కింద దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని బెల్లం పౌడర్ని వేసేసుకున్నాను అనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. అదేంటి అనేది మీకు ఈ వీడియోలోనే చెప్తాను. పనంతా చేసేసుకున్న తర్వాత నేను రెడీ అయిపోయినాక ఈయననైతే లేపానండి. ఈ వీడియోలోనే నేను హాఫ్ శారీ అనేది స్టిచ్ చేసుకున్నాను అనమాట. అది నేను వేసుకున్నాను. వెళ్ళేటప్పుడు మాత్రం అది వేసుకునే వెళ్ళాను. అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. అయితే మేము ఇలా అయితే రెడీ అయ్యి బయలుదేరిపోతున్నామండి. అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగే ఇది. ప్లాన్ అయితే అసలు వేసుకోలేదనమాట. ఎక్కడికి వెళ్తున్నామో చెప్తా అన్నాను కదా, అరుణాచలం అయితే వెళ్తున్నామండి. అరుణాచలం వెళ్తున్నాం అనమాట. తిరుమల నామలై అంటారంట దాన్ని. అక్కడికైతే వెళ్తున్నాము. ఫస్ట్ వెళ్ళి దేవుణ్ణి చూడాలి చూడాలి అన్న నా కోరిక ఈరోజు ఇంత తొందరగా తీరుతుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పక్క బాబు అయితే పైనుంచి అలా చూస్తూనే ఉన్నాడండి. వాడు అలా చూస్తుంటే నాకు చాలా ఇదిగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనేది చెప్పమని ఈయనైతే అడిగాను. ఏమండి, ఇక్కడ నుంచి ఎంత దూరం మనం వెళ్ళే ప్లేస్కి? 4 hours. ఎక్కడికి వెళ్తున్నాం? తిరువన్నామలై, అరుణాచలం. 4 hours ఇక్కడ నుంచి. 196 కిలోమీటర్స్ చూపిస్తుంది. మాకైతే 4 hours పడుతుందంట వెళ్ళటానికి. వెళ్ళేటప్పుడు దారిలో కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను తీయటానికి. ఎంతవరకు వీలవుతుంది అనేది నాకు కూడా తెలీదు. ఇది కర్ణాటక బోర్డరు. ఆ గీత దాటితే తమిళనాడు, అంతేనా? అంటే బోర్డర్ని దాటి మనం తమిళనాడులోకి ఎంటర్ అవబోతున్నాం. మధ్యలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. తమిళనాడులో పెట్రోల్ ఎక్కువ ఉంటుందా? ఇక్కడ తక్కువ ఉంటుందా అని అడిగేసరికి ఆయన ఏమంటున్నారంటే, తమిళనాడు వెళ్ళాక ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో నాకు తెలియదు, కానీ కర్ణాటకలో అయితే తక్కువే ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇక్కడే అయితే నేను కొట్టేస్తున్నాను. దాటిన తర్వాత ఎంత ఉంటుందో ఏమో తెలియదు కాబట్టి అనేసి అంటున్నారు. ఈయనకంట సైనస్ ప్రాబ్లం ఉండటం వల్ల స్మెల్ అనేది తెలియదు అనమాట. ఏం చూపించినా స్మెల్ రావట్లేదు అంటారు. అలాంటిది పెట్రోల్ స్మెల్ అయితే వస్తుందంటండి. నేనైతే దాని గురించి అని ఏడిపిస్తున్నాను బాగాను. మనం ఇలా తమిళనాడులోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి ఇక్కడైతే శ్రీ అన్నలక్ష్మి అని ఒక వెజ్ డాబా అయితే ఉందండి. అందులో అయితే మేము డాబా అంటే అది కొంచెం రెస్టారెంట్ లానే ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోయి సౌత్ ఇండియన్ మీల్స్ అయితే ఆర్డర్ పెట్టామండి. అంటే ఏది బాగుంటుంది అనేది మనకు ఐడియా లేదు కదా, అందుకని చెప్పి ఇదైతే పెట్టాము. ఏది నచ్చితే అది తినొచ్చు అని చెప్పి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. రసం అయితే చాలా బాగుందండి. సాంబార్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంత లేదు. అయితే నేను ఫస్ట్ టైం ఇందులో గుమ్మడికాయ కొబ్బరి మిక్స్ చేసిన కర్రీ అయితే తిన్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రైస్లోకి ఎలా ఉంటుందో తెలియదు కానీ నేనైతే చపాతీలోకే తినేసాను. దాంతోపాటు మా ట్రావెల్ అనేది అలా నడుస్తుందనమాట. కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో ఒక డైలాగులు వేసుకుంటూ సాంగ్స్ వింటూ అలా అయితే ప్రయాణిస్తున్నాము. ఎక్కడైనా ఆపమంటే ఈయనకి ఎంత విసుగొచ్చేస్తుందంటే అస్సలు ఇంకెక్కడ ఆపరనమాట. మంచిగా రెడీ అయిన తర్వాత దారిలో వెళ్ళాక మనము ఫొటోస్ దిగుదాము అని చెప్తారు బయలుదేరే ముందు. అదే ఎక్కడైనా ఆపమంటే మాత్రం చాలా విసుగుదలు తెచ్చేసుకుంటారు. ఆపరు అసలు. తొందరగా వెళ్ళిపోవచ్చు కదా నా ఆలోచన అంతే. ఆయనకి ఆపకూడదని ఏం కాదు. నేను ఎక్కడైనా ఆపితే లేట్ చేసేస్తానని భయం అనమాట. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి చెట్లన్నీ. నేను ఇవన్నీ పిచ్చి చెట్లు అనుకున్నాను ఫస్ట్ దూరం నుంచి చూసి. అయితే ఇవన్నీ మామిడికాయ చెట్లు అండి. ఇలా మామిడికాయలు ఇన్ని చెట్లు ఉంటాయి రోడ్డు మీదే అని తెలిస్తే నేనైతే ఇక్కడికే వచ్చి నేను మామిడికాయలు అయితే తీసుకుందాను అనమాట. ఈయనైతే పాటలు పాడుతున్నారు. నేను వీడియో షూట్ చేస్తున్నానని సడన్గా పాటలు అయితే ఆపేశారండి. స్లో చేసేస్తున్నారు. నేను చెప్తూనే ఉన్నాను వీడియో షూట్ చేయట్లేదండి అంటే వినిపించుకోలేదనమాట. సాంగ్స్ పాడటం అంటే తనకు చాలా ఇష్టము. ఇగోండి చూపిస్తున్నాను కదా, అన్ని మామిడి చెట్లే. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు. ఇక్కడ కొబ్బరికాయలు అందుకే ఎక్కువ యూజ్ చేస్తారనుకుంటా. కొబ్బరి చెట్లు ఎంత ఎక్కువ ఉన్నాయో మామిడి చెట్లు కూడా అంతే ఉన్నాయి. దాంతోపాటు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క చింత చెట్లు అనమాట. మనకేంటంటే మనకి ఎప్పుడైనా సరే రోడ్డుకి అటుపక్క ఇటుపక్క నిద్రగన్నేరు చెట్లు, ఇంకా వేరే వేరే సంథింగ్ చెట్లు ఉంటాయి కదండి. పేర్లు అయితే నాకు సరిగా తెలీదు. చల్లగా ఉంటాయని వేస్తారు.
కానీ ఇక్కడ అయితే ఎక్కువ చింత చెట్లే కనిపించాయి నాకు. ఇలా మేము మాట్లాడుకుంటూనే వెళ్ళిపోయాం అనమాట. అదిగో చూపిస్తున్నాను చూసారా, అది గోపురం అండి, అరుణాచలంలో గోపురం అనమాట. వెళ్ళగానే ఎంత మనశ్శాంతిగా అనిపించిందంటే అమ్మో వచ్చేసాను అన్నట్టు అనమాట. అసలు ఎందుకు అనిపించిందో తెలియదు కానివ్వండి, వెళ్ళాలి అన్న కోరిక మాత్రం ఎక్కువ ఉండిపోయింది. కానీ ఇంత సడన్గా వస్తామైతే అనుకోలేదు. ఇదైతే మేము ఉన్న హోటల్ అనమాట. ఇందులో అయితే రూమ్ బుక్ చేసుకున్నామండి. ఈయన ఆన్లైన్లో బుక్ చేశారంట. ఆన్లైన్లో అయితే బుక్ చేశారు కానీ హోటల్ ఎలా ఉంటుందనేది మాకైతే ఐడియా లేదండి. కానీ చూసారా ఎంత పెద్దగా ఉందంటే చాలా బాగుంది. రూమ్స్ కూడా తక్కువనే ఉన్నాయండి ఇందులో. అంటే 1000 రూపాయల నుంచి రూమ్స్ అయితే ఉన్నాయంట. అవి నాన్ ఏసీ రూమ్స్ అయితే 1000 రూపాయలు, ఏసీ రూమ్స్ అయితే 1500, ఇంకొంచెం లగ్జరీగా అయితే 2000 అలా ఉన్నాయంటండి. మేమైతే 1500లోనే తీసుకున్నామండి రూమ్ అయితే. కొంచెం అక్కడ చాలా వేడిగా అనిపించింది. ఫస్ట్ వెళ్ళిన వెంటనే అంటే బెంగళూరు క్లైమేట్కి అక్కడ క్లైమేట్కి చాలా తేడా ఉంది. బయటంతా మబ్బుగా ఉన్నట్టుంది కానీ విపరీతమైన వేడి వచ్చేసింది అనమాట. మేము ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాం కాబట్టి మాకైతే ప్రాబ్లం లేకుండా ఉందండి. మీరు అక్కడికి వెళ్ళినా కానీ రూమ్స్ అవైలబుల్గానే ఉన్నాయి. మాకైతే హెచ్ బ్లాక్లో ఇచ్చారండి. రూమ్ కూడా చాలా విశాలంగా ఉందన్నమాట. అపార్ట్మెంట్ ఇవి ఎలా ఉన్నాయంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి వెంచర్స్లోని, అలా ఉంది. చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉందండి. మాకైతే చాలా నచ్చిందనమాట. వీడియో అయితే చాలా లెందీ అయిపోయిందండి. అక్కడక్కడ నేను షూట్ చేశాను, పూర్తిగా ఏం షూట్ చేయలేదు కానీ చాలా లెందీ అయిపోయిందనమాట. ఇదైతే పార్ట్ 1 కింద నేను పెడతాను. రూమ్ టూర్ వరకు చేసి పార్ట్ 1 కింద పెడతానండి. మేము దర్శనానికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా పార్ట్ 2 కింద పెడతాను. మేము గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాము. అది ఇవాళ చేస్తామా రేపు చేస్తామా అని అయితే ఐడియా లేదండి. ముందైతే దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము. అది కూడా ఇవాళ వెళ్తామా లేదంటే ప్రదక్షిణ చేసిన తర్వాత వెళ్తామా అనేది కూడా ఐడియా లేదు. చూస్తానండి ఎంతవరకు వీలవుతుందో. నేను ఇంకా కూడా ఎంతవరకు వీడియోస్ తీయగలుగుతాను అనేది చూస్తాను అనమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉందండి. చాలా బాగుందనమాట. విశాలంగా ఉంది, నీట్గా ఉన్నాయి అన్నీ కూడా. మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు. మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఏంటి ఒక్కరోజు ఉండడానికి అంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చారు అనుకోవద్దండి. రెడీ అవ్వడానికి కొన్ని సామానం అయితే కావాల్సి వస్తాయి కదండి. నైట్ ఏమో నైట్ డ్రెస్ అని, లేదంటే మార్నింగ్కి డ్రెస్, ఈవినింగ్కి డ్రెస్ అలా అని చెప్పి ఏది వీలుంటే అది వేసుకుందాము, శారీతో పాటు ఏది వీలైతే అది వేసుకుందాం అని చెప్పి మేము ఇలా తీసుకున్నాం అనమాట. లోపలికి ఎంటర్ అయ్యేసరికి రూమ్ అయితే చూసారా, నేను మీకు చెప్పినట్టుగానే చాలా నీట్గా ఉంది. వెళ్ళేటప్పుడు అనుకోలేదన్నమాట ఇంత నీట్గా ఉంటాయని. లోపల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి, దేనికి కూడా తీసుకోలేదు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకైతే రూమ్ చాలా నచ్చింది. ముందు మెయిన్ రూమ్ సరిగా లేకపోతే చాలా చికాక్గా ఉంటుంది. దాంతోపాటే వాష్రూమ్ కూడా చూసుకుంటా అనమాట నేను. ఆ వాష్రూమ్ కూడా మంచిగా అనిపించలేదంటే చాలా చిరాగ్గా అనిపిస్తుందండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా రూమ్స్ అనేవి ముందు వీళ్ళు చెక్ చేసిన తర్వాతనే మమ్మల్ని తీసుకెళ్తారండి. ఫ్యామిలీతో కదా అని చెప్పి ముందైతే ఆయన వెళ్ళి చెక్ చేసిన తర్వాతనే తీసుకెళ్తారనమాట. ఇక్కడికైతే మేము ఎప్పుడు రాలేదు కానివ్వండి. ముందైతే ఫొటోస్ అవన్నీ చూసారు. ఫస్ట్ వెళ్ళి చూద్దాము, బాగోకపోతే చేంజ్ అవుదామని అనుకున్నాము. ఫైనల్లీ మేము హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. ఇది హోటల్ వచ్చి యాత్రి నివాస్ హోటల్ ఆలయం, హోటల్ ఆలయం యాత్రి నివాస్ అని కూడా అంటారంట. ఈ రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. కొంతసేపు మేము రెస్ట్ తీసుకున్న తర్వాత 8:30కి అలా ఆలయం క్లోజ్ చేస్తారంట. ఈ లోపు మేము 5:30కి అలా స్టార్ట్ అయ్యి టెంపుల్కి వెళ్ళి వస్తాము. రేపు మార్నింగ్ గిరి ప్రదక్షిణ అనేది చేస్తాము. మళ్ళీ అలానే రేపు కూడా ఒకసారి దర్శనం అయితే చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతామండి. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాం.